రక్షాబంధనం కలశ స్థాపన అయింది. రక్షాబంధనం తర్వాత ఆదిత్య నవగ్రహ పూజ, ఇంద్ర దశరథపాలక పూజ, పంచలోక పాలక పూజ అంటారు. ఈ పంచలోక పాలకులు అంటే గణపతి, విష్ణు, తర్వాత అట్నే రుద్రుడు, ఈశ్వరుడు, తర్వాత గౌరీ, ఈ ఐదుగురు ఉంటారు. అట్లాంటి పంచలోక పాలక పూజ అయింది. సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన నిష్ఫలము కాబట్టి ఈ వ్రతంలో పంచలోక పాలక పూజ ప్రాధాన్యమైంది. కాబట్టి పంచలోక పాలక పూజ కూడా జరుగుతుంది. ఇప్పుడు గణపతి పూజ అయిన తర్వాత ఆదిత్య నవగ్రహ పూజ, అట్నే అష్టదిక్పాలక పూజ, రక్షాబంధనము ఇవన్నీ కూడా జరుగుతాయి. కొద్దిగా లేట్ అయినా సమయాభావం అయినా కూడా అందరూ నిదానంగా మనకి పూర్వజన్మ సుకృతం వల్ల మన దేవస్థానంలో చంద్రుడికి ఒక నూనె పోగులాగా ఈ రకంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మనం చాలా సంతోషం. ఈ రోజు ఉదయం మీరు గ్రహించారో లేదో పూర్వవర్షం ముగిసిందండి. మేమందరం కూడా ఈ స్వామివారి సత్యనారాయణ స్వామికి వ్రతం చేస్తామనగానే ఉదయాన్నే స్వామివారి పూర్వవర్షంలాగా అట్లా కనపడి ఆ వరుణదేవుడు కూడా ప్రత్యక్షమై సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులైనట్టుగా వరుణ మహాదేవుడు కూడా వర్షం పడ్డది. చాలా శుభసూచకం. నమో వెంకటేశాయ, నమో సత్యదేవాయ. ఇంకా 10 నిమిషాల్లో రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవాన్ని ప్రారంభం చేయబోతున్నాము. అందరూ కూడా వర్ష క్రమంలో మొదటగా ఆచమన కార్యక్రమం. భక్త మహాశయులు ఇంకా ఎవరైనా రావాల్సింటే రావాలి త్వరగా. తర్వాత అట్నే దంపతులుగా పీట మీద కూర్చున్న వారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా ఏదైనా లేట్ అయినా 10 నిమిషాల్లో వచ్చి కూర్చొని పీట మీద కూర్చోవచ్చు. లేదా అవకాశం లేకపోతే తీర్థ ప్రసాదం స్వీకరించి కథాశ్రవణం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తీర్థ ప్రసాదం స్వీకరించి పోవాలి. సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రధానమైన ఘట్టం ప్రసాదానికి ఇచ్చారండి ప్రాముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ తీసుకోలేకపోయినా కూడా కొంచెం సమయం పాటించి ప్రతి ఒక్కరూ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని తీసుకొని ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. నమో సత్యదేవాయ నమః.